నమస్కారం. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి కాదు, ఒక నమ్మకం గురించి మాట్లాడుకుందాం. ముంబై వీధుల్లో ఒక చిన్నారి పాదం, చేతిలో తనకంటే పెద్ద బ్యాట్. అతడే సచిన్ రమేష్ టెండూల్కర్. చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉండే సచిన్ని వాళ్ళ అన్న అజిత్, అచ్రేకర్ సార్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆ రూపాయి కాయిన్ కోసం సచిన్ చేసిన పోరాటం కేవలం డబ్బుల కోసం కాదు, ప్రపంచాన్ని గెలిచే నిషాన్ కోసం. 1989లో పాకిస్తాన్తో మ్యాచ్, 16 ఏళ్లు కూడా లేని సచిన్కి ముక్కుకు దెబ్బ తగిలి రక్తం కారుతున్నా మై ఖేలుంగా అని చెప్పిన ఆ ఒక్క మాట ఇండియన్ క్రికెట్ చరిత్రనే మార్చేసింది. 90 దశకంలో ఇండియాలో 2 విషయాలు కామన్. ఒకటి కరెంట్ కట్ అవడం, 2 సచిన్ అవుట్ అయితే టీవీ ఆఫ్ చేయడం. సచిన్ అవుట్ అయితే ఇండియా ఓడిపోయినట్టే అనే నమ్మకం అప్పట్లో ఉండేది. డెజర్ట్ స్టార్ షార్జాలో షేన్ వార్న్ని సచిన్ ఆడుకున్న తీరు చూస్తే అది బ్యాటింగ్ కాదు, ఒక మహాకావ్యం. బౌలర్లకి సచిన్ ఒక నైట్ మ్యార్. స్ట్రెయిట్ డ్రైవ్ కొట్టినా, బ్యాక్ ఫుట్ పంచ్ కొట్టినా స్టేడియం అంతా సచిన్ సచిన్ అని మారుమోగిపోయేది. అదొక పేరు కాదు, ఒక ఎమోషన్. ఎంత పెద్ద శిఖరానికి చేరినా సచిన్ని గ్రౌండ్కి హత్తుకునేలా చేసింది తన ఫ్యామిలీ. సచిన్ భార్య అంజలి ఒక డాక్టర్గా తన కెరీర్ని పక్కన పెట్టి సచిన్ డ్రీమ్స్ కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. పర్సనల్ లైఫ్లో సచిన్ చాలా సింపుల్. పిల్లలు సారా మరియు అర్జున్కి గొప్ప తండ్రిగా, తన నాన్న రమేష్ టెండూల్కర్ గారు నేర్పిన విలువల్ని ఎప్పుడూ మర్చిపోలేదు. 1999 వరల్డ్ కప్ అప్పుడు నాన్న చనిపోతే కన్నీరు దాచి దేశాన్ని గెలిపించడానికి తిరిగి వచ్చిన ఆ క్షణం సచిన్ ఎంత స్ట్రాంగో లోకానికి తెలిసిందే. ఐపీఎల్ మొదలైనప్పుడు 35 ఏళ్లు నిండిన సచిన్ T20కి సెట్ అవుతాడా అని కొందరు డౌట్ పడ్డారు. కానీ మాస్టర్ ఎప్పుడూ మాస్టరే. 2010లో 618 రన్స్ కొట్టి ఆ రేంజ్ క్యాప్ గెలిచి బెస్ట్ ప్లేయర్ అవార్డు కొట్టాడు. ముంబై ఇండియన్స్కి పునాది సచిన్ టెండూల్కర్. కెప్టెన్గా, మెంటార్గా రోహిత్ శర్మ లాంటి యంగ్ ప్లేయర్స్ని గైడ్ చేసి ఎంఐని ఒక గొప్ప టీంగా నిలబెట్టాడు. వాంకిడే స్టేడియంలో సచిన్ ఎంఐ జెర్సీ వేసుకుని గ్రౌండ్లోకి వస్తుంటే ఫ్యాన్స్ చేసే రచ్చ ఇంకొక లెవెల్లో ఉంటుంది. ప్రతి వీరుడికి ఒక పరీక్ష ఉంటుంది. టెన్నిస్ ఎల్బో ఇంజురీ వచ్చినప్పుడు సచిన్ పనైపోయింది అన్నారు కొందరు. కానీ సచిన్ తలదించకుండా మళ్లీ తిరిగొచ్చాడు. వన్డేల్లో 200 రన్స్ చరిత్రలో మొదటిసారి కొట్టాడు. కానీ తన మనసులో ఒక్కటే కోరిక, వరల్డ్ కప్. 1992 నుండి 2011 వరకు 22 ఏళ్లు వేచి చూసిన ఆ కల వాంకిడే స్టేడియంలో నెరవేరింది. ధోని ఆ ఫైనల్ 6 కొట్టినప్పుడు సచిన్ కళ్ళలో వచ్చిన ఆ ఆనంద భాష్పాలు ప్రతి భారతీయుడి కళ్ళలో ఉన్నాయి. విరాట్ కోహ్లీ తన భుజాల మీద సచిన్ని మోసుకెళ్తుంటే అది ఒక తరానికి ఇంకొక తరమిస్తున్న గౌరవం. నవంబర్ 16, 2013 వాంకిడేలో గుడ్ బై చెప్తున్నట్లు పిచ్ని సచిన్ తాకినప్పుడు దేశం అంతా కన్నీరు పెట్టింది. సచిన్ అంటే కేవలం రికార్డులు కాదు, సచిన్ అంటే 100 సెంచరీలు కాదు, సచిన్ అంటే క్రికెట్లో ఒక ధర్మం. 24 ఏళ్లు, 664 మ్యాచ్లు, 34,357 రన్స్. ఈ నెంబర్స్ మళ్ళీ ఎవరు రీచ్ అవ్వలేరేమో. క్రికెట్ ఉన్నంతవరకు సచిన్ నామస్మరణం మరుగున పడదు. ఎందుకంటే సచిన్ ఒక ప్లేయర్ మాత్రమే కాదు, భారతదేశపు ఎమోషన్. భారతరత్న సచిన్ టెండూల్కర్కి మనమిచ్చే నిజమైన గౌరవం తన క్రమశిక్షణని ఫాలో అవ్వడమే. మీ ఫేవరెట్ సచిన్ ఇన్నింగ్స్ ఏదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.